మహాయాగం తర్వాత సీతారామలక్ష్మి ఒకటవ్వాలని, లేదంటే శ్రీలత ప్రాణాలకు ప్రమాదమని గురువుగారు చెప్పిన మాటలతో షాక్లో శ్రీలత, సందీప్. ఆనందంలో రామలక్ష్మి, మార్తాండ్, సిరి. ఇంతకు ఏం జరిగింది? మహాయాగం తర్వాత సీతారామలక్ష్మి ఒకటవ్వాలని గురువుగారు చెప్పడమేంటి? నిజంగానే శ్రీలత ప్రాణాలకు ప్రమాదమని గురువుగారు చెప్పారా, లేక వేరే ఉద్దేశంతో చెప్పారా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సీతాకాంత్ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని అడిగిన మాటలు, ఇంకా అక్కడ గురువుగారు చెప్పిన పరిష్కారం అంతా కూడా కనుక్కోవాలని ఇంకా అక్కడ శ్రీలతకు తెలిసిన శిష్యుడికి ఫోన్ చేసేసరికి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. ఏం చేస్తావో తెలీదు, ఏదో రకంగా ఈ యాగం ఆగిపోయేటట్టుగా ఆటంకాలు కల్పించు, ఎంత డబ్బైనా సరే నేను ఇస్తాను అని చెప్పి ఇంకా శిష్యుడికైతే శ్రీలత చెప్తుంది. ఇంకా శిష్యుడు కాస్త ఆ మాటల్ని గురువుగారి దగ్గరగా ఉన్న మరొక శిష్యుడికి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి ఇంకా మాటలైతే గురువుగారు వినేస్తారు. వినేసి గురువుగారు అనగానే, నాకు అర్థమైంది శిష్య, నువ్వు నాకు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఇందులో కలగ చేసుకోవద్దు, అయినా చెప్పింది నీకు కాదు కదా, ఆ శిష్యుడిని వేరే చోట కట్టిపడే అనగానే సరే అని ఇంకా శిష్యుడిని అయితే కట్టిపడేస్తారు. ఏంటి, ఆల్రెడీ చెప్పింది కదా అని శ్రీలత చాలా కూల్గానే ఉంటుంది. ఆ శిష్యు ఇంకా గురువుగారు అయితే సీతాకాంత్ని పిలిపిస్తారు. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన సీతాకాంత్ అని చెప్పనేసరికి, ఏంటి గురువుగారు అని చెప్పాను. కానీ యాగం పూర్తయిన తర్వాత మీ ఇద్దరికి మొదటి రాత్రికి ముహూర్తాలు పెట్టేస్తాను, మీరిద్దరూ ఒకటవ్వాలి, లేదంటే మాత్రం మీ అమ్మ ప్రాణానికి చాలా ప్రమాదం అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు. ఏంటి గురువుగారు అని చెప్పాను. కానీ మీ జాతక ప్రకారం మీ ఇద్దరికి పిల్లలు పుడితేనే మీ అమ్మ జాతక బలం పెరుగుతుంది అని చెప్పనేసరికి, అవునా సరేనండి అని చెప్పి ఇంకా యాగం మొత్తం రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత, అమ్మ ఈ యాగం ఖచ్చితంగా జరిగి తీరాలి, ఎలాంటి ఆటంకం ఉండకూడదు అని చెప్పనగానే ఇంకా శ్రీలత ఏ శిష్యుడికైతే చెప్తుందో ఆ శిష్యుడు ఫోన్ కాస్త ఇంకా మంచి శిష్యుడి దగ్గర ఆ ఫోన్ పెట్టేసుకుంటాడు. ఇంకా శ్రీలత అయితే ఫోన్ చేసి, యాగం ఆపడానికి అన్ని ఏర్పాట్లు చేసావు అనగానే, నేను చేశానమ్మా, మీరేమీ కంగారు పడకండి అంటూ ఆ శిష్యుడిలాగే ఈ శిష్యుడు అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా శ్రీలత ఎలాగా ఈ శిష్యుడు అన్నీ చేశాడు కదా, ఇంకా నేను సైలెంట్గా ఉండొచ్చు అని చెప్పి అనుకుని ఇంకా మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఏర్పాట్లు చేసిన తర్వాత రామలక్ష్మి, నీకు ఇవి ఒక విషయం చెప్పాలి అని చెప్పి రామలక్ష్మిని గదిలోకి తీసుకెళ్తాడు సీతాకాంత్. ఏంటి, యాగం పూర్తి కాకముందే, యాగం మొదలెట్టక ముందే రామలక్ష్మిని ఎందుకు గదిలోకి తీసుకెళ్ళాడు సీతాకాంత్, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి వెనకాలే వెళ్తుంది. ఇది శ్రీలత అయితే బయట నిలబడి ఉంటుంది. అది రామలక్ష్మి అని చెప్పనేసరికి, చెప్పండి, బయట యాగానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే మీరేంటి నన్ను గదిలోకి తీసుకొచ్చారు, చెప్పండి అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ చెప్పండి, అక్కడ ఆలస్యం అవుతుంటే మీరు చెప్పడానికి ఏంటి అని చెప్పాను. కానీ అది యాగం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, ఆగదు, యాగం జరుగుతుంది అని చెప్పాను. కానీ యాగం తర్వాత కూడా అని చెప్పనేసరికి, యాగం తర్వాత ఏంటి చెప్పండి, అది కూడా చెప్పండి అనగానే, అది యాగం తర్వాత అని చెప్పనేసరికి, ఏదో మళ్ళీ వీళ్ళమ్మ ఏదో చేసినట్టుంది, అందుకు యాగం తర్వాత అని సాగదీస్తున్నారనగానే, మీరు చెప్తారా, నన్ను వెళ్ళిపోమంటారా అని చెప్పనేసరికి, చెప్తాను, యాగం తర్వాత మనిద్దరం ఒకటవ్వాలంట, లేదంటే అని చెప్పనేసరికి, లేదంటే అమ్మ ప్రాణానికి ప్రమాదమంట, మనిద్దరం ఒకటైతేనే అమ్మ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని గురువుగారు నన్ను పిలిచి మరీ చెప్పారు. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, అందుకోసమని అమ్మ ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదని నీకు ఈ మాట చెప్తున్నాను అని చెప్పనేసరికి, అవునా సరే అయితేని అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా శ్రీలత విన్నదన్న విషయం రామలక్ష్మికి తెలుసు. శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గురువుగారు ఈ మాట చెప్పారా ఏంటి అని చెప్పి వెంటనే శిష్యుడికి ఫోన్ చేసేసరికి, మళ్ళీ సీతాకాంతిని గురువుగారు రమ్మని చెప్పారా అనగానే, రమ్మని చెప్పారమ్మా,
అది ఈ యాగం అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవ్వకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అని ఏదో చెప్తున్నారు అని చెప్పనేసరికి ఇక్కడ సీతాకాంత్ చెప్పిన మాట అక్కడ శిష్యుడు చెప్పిన మాట రెండు ఒకటే అవ్వడంతో ఇంకా శ్రీలత అయితే యాగం ఖచ్చితంగా పూర్తయి తీరాలి, నువ్వు ఎలాంటి ఆటంకం పెట్టొద్దు అని చెప్పి శిష్యుడికి చెప్తుంది. సరేనమ్మా అని చెప్పనేసరికి ఇంక అన్నీ కూడా దగ్గరుండి శ్రీలత చూసుకుంటూ ఉంటుంది. శ్రీవల్లితో కూడా ఈ యాగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు అని చెప్పనేసరికి ఏమైంది అత్తయ్య, యాగం ఆపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారు, ఇప్పుడేంటి యాగం ఆపకూడదు జరిగిపోవాలి అంటూ మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అనగాని నాకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, చెప్తున్నాను కదా యాగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని, యాగం జరిగి తీరాలి అని చెప్పి శ్రీలత అయితే చెప్తుంది. ఇంకా యాగం అంతా కూడా దగ్గరుండి చూసుకోవడంతో సక్సెస్ఫుల్గా అయితే యాగం పూర్తవుతుంది. సీతాకాంత్, నేను చెప్పిన విషయం నీకు గుర్తుంది కదా, మీ అమ్మ అని చెప్పాను కానీ గుర్తుంది పంతులు గురువుగారు అని చెప్పనేసరికి ముహూర్తం రేపు సాయంత్రమే అని చెప్పనేసరికి దేనికి సీత ముహూర్తం అని చెప్పాను కానీ నేను చెప్తాను తాతయ్య అంటూ ఇంకా మార్తాండని పక్కకు తీసుకెళ్ళి ఇంకా గురువుగారు చెప్పిన విషయం గురించి చెప్తాడు. చెప్పేసరికి అవునా, ముహూర్తం కూడా గురువుగారు పెట్టేసినట్టున్నారనగానే అవును తాతయ్య అని చెప్పనేసరికి మరి నీ రామలక్ష్మికి నీ ప్రేమ విషయం చెప్తాను అన్నావు అని చెప్పనగానే ఇంకా రేపు సాయంత్రమే ముహూర్తం పెట్టారు కదా, ఆ సమయంలోనే చెప్పమన్నారు, ఇంకప్పుడే చెప్తాను తాతయ్య అని చెప్పనేసరికి సరే అనని మరుసటి రోజు ఉదయాన్నే శ్రీలతే అన్నీ కూడా బెడ్ డెకరేషన్ చేసినప్పటి నుంచి కూడా రామలక్ష్మికి సీతాకాంత్కి బట్టలు తీసుకురావడం, రామలక్ష్మిని దగ్గరుండి రెడీ చేయడం అంతా కూడా చేస్తుంది. ఏంటత్తయ్య మా ఇద్దరిని కలవకూడదు అని చెప్పిన మీరే నన్నేంటి ఎంత చక్కగా రెడీ చేస్తున్నారు, మీ చేతుల మీదుగా నన్ను రెడీ చేసి పంపిస్తున్నారు, ఇదంతా నిజమా కల, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీలో ఎంత మార్పు రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనేసరికి ఎక్కడ రామలక్ష్మికి ఆ మాట చెప్తే వీళ్ళిద్దరూ కలవకుండా ఉండి నా ప్రాణానికి ప్రమాదం వచ్చేటట్టు రామలక్ష్మి చేస్తుందేమోనని, శ్రీలత అయితే నా యోగక్షేమాల కోసం మీరు హోమం చేశారు, అలాంటి తప్పుడు మిమ్మల్ని ఎందుకు నేను దూరంగా ఉంచాలి, మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే కదా నాకు సంతోషం అనగాని, ఏంటత్తయ్య మీరేనే ఈ మాట మాట్లాడేది, నన్ను సీతాసార్ని ఒకటి చెయ్యాలని మీరు ప్రయత్నిస్తున్నారా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య అని చెప్పాను కానీ అందులో ఆశ్చర్యపోనవసరం ఏముంది, నా యోగక్షేమాల కోసం సీతాకాంత్ యాగం జరిపించాడు, అందుకే మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను ఈ ఏర్పాట్లు చేస్తున్నాను అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలుసు అత్తయ్య మీరు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారో నేనంతా అర్థం చేసుకోగలను అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటుంది. ఇంకా సీతాకాంత్ గదిలో ఉంటాడు, రామలక్ష్మిని రెడీ చేసి అయితే శ్రీలత ఇటు ఇద్దరు కూడా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత రామలక్ష్మి సీతాకాంత్కి తన ప్రేమ విషయం చెప్పేసరికి సీతాకాంత్ కూడా రామలక్ష్మికి తన ప్రేమ విషయం చెప్తాడు. ఇంకిద్దరు ఒకరు మనసులోని మాటలు ఒకరు చెప్పుకొని ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇంకా అలా ఒకటైన తర్వాత ఏంటి అత్తయ్య గారు వాళ్ళిద్దరూ కలవకూడదని చెప్పిన మీరే కలిసేటట్టు అన్నీ చేశారు దగ్గరుండని చెప్పాను కానీ ఏం చేయమంటారు, వాళ్ళిద్దరూ కలవకపోతే నా ప్రాణాలు పోతాయంట, గురువుగారు సీతాకాంత్తో చెప్తున్నప్పుడు నాకు అక్కడ ఉన్న శిష్యుడు చెప్పాడని చెప్పనేసరికి ఇదంతా నిజమేనంటారు అత్తయ్య గారు అని చెప్పాను కానీ గురువుగారు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా నిజమే అవుతుంది, ఆయన మా కుటుంబానికి ఎంతో నమ్మదగినవాడు అని చెప్పి ఇంకా శ్రీలత అయితే చెప్తుంది. మరి వీళ్ళిద్దరూ కలయిక జరిగిపోయింది కాబట్టి మరి శ్రీలత నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది, రామలక్ష్మిని సీతాకాంత్ని విడదీయడానికైతే లేదు, మరి చైర్మన్ పదవిలో తన కొడుకుని ఎలా కూర్చోపెడుతుంది, మరి నందిని రామలక్ష్మి మీద హత్య ప్రయత్నం చేసిందంటే తను ఒక యాక్సిడెంట్ జరగాలని చేసింది సందీప్ అన్న విషయం ఎలా బయట పెడుతుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.